హాయ్ అండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదండి, మాకు యూట్యూబ్లో 1M సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు గోల్డ్ ప్లే బటన్ వచ్చిందని చెప్పేసి అయితే గోల్డ్ ప్లే బటన్ యొక్క సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకున్నాము. దాని యొక్క షార్ట్ వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాము. కానీ చాలామంది అడిగారు అన్నట్టు ఒక లాంగ్ వీడియో కూడా పెట్టండి, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, ఎవరెవరు వచ్చారని అడిగారు. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఎవరు వచ్చారు అంటే ఎవరు రాలేదండి, జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సోషల్ మీడియాలో నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని పిలిచి ఈ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నానండి. అంటే నేను ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా పిల్లలు అదే అన్నారు, ఎందుకులే సెలబ్రేషన్స్ అని. నేనంటే వద్దు డాడీ, అంటే మనం ఇంత కష్టపడి చేసుకున్నాం కదా, అది ఒక చిన్న జ్ఞాపకం లాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళైతే చెప్పారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం నేను ఈ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నానండి. నిజంగా అండి, చాలా అంటే చాలా కష్టపడ్డాము ఈ గోల్డ్ ప్లే బటన్ కోసం. నిజంగా రాత్రి పగలు కష్టపడ్డాము. అంటే మీ అందరి ఆధారం వల్లనే మాకైతే ఈ గోల్డ్ ప్లే బటన్ అయితే వచ్చిందండి. సో ఈ క్రెడిట్ అంతా మీకే లభిస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు మాకు ఇంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందండి. మీ అందరి వల్లనే మాకు ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చాయండి. మేము ఈ ఈవెంట్ని అయితే గ్రీన్ స్టోరీస్ ఫామ్ హౌస్లో అయితే చేసుకున్నామండి. ఇది కుంట్లూరులో ఉందండి. అంటే ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉందండి. ఈ ఫామ్ హౌస్లో 2 పార్టీ లాన్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. మేము స్విమ్మింగ్ పూల్ సైడ్ ఉన్నటువంటి పార్టీ లాన్లో చేసుకున్నామండి. అంటే అసలు మేము ఇక్కడే చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఏ ఫామ్ హౌస్ చూసినా కూడా మామూలుగా సిటీ నుంచి చాలా దూరంలో ఉన్నాయండి. ఇది మనకు సిటీ లోపలే ఉంది, అందరికి అనుకూలంగా ఉంటుందని మేమైతే ఇక్కడ డిసైడ్ అయ్యామండి. అంటే వర్షం పడ్డా కూడా ఇక్కడ ఒకటి మనకు గ్లాస్ హౌస్ ఉంటుందండి. సో అనుకున్నట్టుగానే వర్షం కూడా పడ్డది. సో అందరం కూడా గ్లాస్ హౌస్కి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అలా షిఫ్ట్ అయ్యాము. అంటే మామూలుగా ఇక్కడ వీకెండ్స్ కోసం సెలబ్రేట్ చేసుకోవడానికి, మామూలుగా వీకెండ్స్లో ఉండడానికి వస్తారండి. సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే కూడా బుక్ చేసేసుకోండి. అండ్ ఇక నైట్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడ ఈ నైట్ వ్యూలో ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చూసారు కదండి, ఉప్పల శ్రీనివాస్ గారండి విత్ ఫ్యామిలీ వచ్చారు. తను తెలంగాణ మాజీ టూరిజం చైర్మన్ అండి. మనకు చాలా కావాల్సిన వాళ్ళు, మన ఆప్తులు. సో మన కోసం వచ్చారు. దాని తర్వాత వచ్చేసి 2 ఫ్యామిలీస్ ఉన్నారు కదండి, యోధా చందు అండ్ ఫ్యామిలీ అండ్ మధుసూదన్ అండ్ ఫ్యామిలీ అండి. యోధా చందు అంటే ఎవరో కాదండి, యోధా ఉంది కదండి, జబర్దస్త్ యోధా వాళ్ళ పేరెంట్స్, ఇక్కడ దీవెన వాళ్ళ పేరెంట్స్. వీళ్ళంతా ఫ్యామిలీ మీరు అందరు యూట్యూబ్లో చూసే ఉంటారు. అండ్ మనకు యూట్యూబ్ ఫస్ట్ నుండి కూడా ఎంకరేజ్ చేసింది యోధా చందు గారండి. మన ప్రతి దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ కళ్యాణి అండి. పాపం ఆ రోజు కళ్యాణి ఊరికి వెళ్ళిందండి, అందుకే వెంకటేష్ ఒకడే వచ్చాడు వాళ్ళ పాపతోని. ఇక తర్వాత చూసుకోండి, మన బాలరాజ్ అక్కం అండ్ ఆనంద్ నాగారం ఇద్దరు వచ్చారు. బాలరాజ్ అక్కం అంటే మనకు యూట్యూబ్ స్టార్టింగ్లో నాకు ఎడిటింగ్ రానప్పుడు తనే దగ్గరుండి ఎలా చేయాలనేది మనకు చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళెవరో గుర్తుపట్టారా అండి, లత గారండి. మన కోసము నిజామాబాద్ నుండి వచ్చారు. తను ఎవరో కాదండి, శ్రీముఖి వాళ్ళ మదర్ అండి. ఇక తిననైతే మీరు చూసే ఉంటారండి, మన వీడియోస్లో ఉంటారు కదండి, పల్లవి నాయుడు గారు అండ్ వాళ్ళ హస్బెండ్ రాంబాబు అండి. ఇది చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ నెక్స్ట్ తను కూడా మీరు చాలా వీడియోస్లో చూసారు కదండి, రమా చౌదరి గారు అండ్ గాంధీ గారు. ఇప్పుడు వాళ్ళు కూడా యూట్యూబ్స్లో కామెడీ వీడియో స్టార్ట్ చేశారు. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ ఆల్సో అండి. ఇప్పుడు చూడండి, మన మైథిలి సిస్టర్ శ్రీతన్తో వచ్చింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఇక్కడ చూసారు కదండి, దీపికా నరేష్ ఎక్కడ మనకు టిక్ టాక్ నుండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెజవాడ శ్యామల గారండి, మనకు టిక్ టాక్లో సుపరిచితము. తనతో పాటు మల్లిక అండ్ సృజన డ్యాన్స్ అయితే మనకు చెప్పొద్దు, ఎంత సూపర్గా వేస్తుందో తెలుసు కదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనగాం ఫన్ కపుల్ అండి, పేరులోనే ఉంది కదా జనగాం. వాళ్ళు అక్కడ జనగాం నుండి మన కోసం ప్రేమతో రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖమ్మం నుండి వచ్చింది చూడండి మన సిస్టరు, రోజా సిస్టరు. థ్యాంక్ యూ మా. ఇప్పుడు రోజా గోపి తను కూడా ఇప్పుడు కామెడీ వీడియో స్టార్ట్ చేసింది. ఆల్ ద బెస్ట్ మా. అండ్ నెక్స్ట్ లక్ష్మీ శ్రీనివాస్, తెలుసు కదండి, ఇప్పుడు వాళ్ళ వీడియోస్ పంచుల వర్షం కురుస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళ వీడియోస్ కూడా లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ అని ఉంటుంది, బాగుంటాయి వాళ్ళ వీడియోస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావ్య మామ్, అంటే తన చిన్న పాప చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉంటుంది.
మనకు టిక్టాక్ నుండి కూడా అమ్మాయి చాలా అంటే చాలా పేరు తెచ్చుకుంది. అండ్ అదే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఆల్ ద బెస్ట్ మా. నెక్స్ట్ వచ్చేసి డాన్ సీన్ గారు, మన అమితాబ్ బచ్చన్ అంటాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది విత్ ఫ్యామిలీ. అండ్ ఆలపాటి రజిత అండ్ విత్ ఫ్యామిలీ రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్చన రాయల్, మన సిస్టరు. ఏమనంటే కథం జై జనసేన అనాల్సిందే మన అర్చన రాయల్ని చూస్తే. నెక్స్ట్ వచ్చేసి మన సంతోష్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక తనైతే గుర్తుపట్టే ఉంటారండి, టిక్టాక్ నుండి ఉంది, ప్రభావతి ఫ్రెండ్. సో అక్కడ ఫోటో దిగడానికి రాలేదు, అందుకే సపరేట్గా నా ఫోటో ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి లహరి అండి. తన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కదా. 1M ఏది ఇన్స్టాగ్రామ్లో 1Mకి దగ్గరలో ఉంది. మమ్మల్ని కలిసినప్పటి నుండి పిన్ని బాబాయ్గా మమ్మల్ని అనుకుంటుంది. ఓ తను కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ తను వచ్చేసి నిత్యప్రసు అండి. తర్వాత మన రావణు, దుర్గమ్మ వాళ్ళు కూడా రావడం జరిగింది. అంటే నాతో ఉన్న పిక్ మిస్ అయినట్టుంది. అండ్ తను కూడా వాణి అండి, తన పిక్స్ కూడా మిస్ అయ్యాయి. ఇంకా చాలామంది పిక్స్ అయితే మిస్ కావచ్చు. వీళ్ళు కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. సో మా పిల్లలు అయితే తెలుసు కదండి, ఇటు పక్కన అటు పక్కన మా పిల్లలు అండ్ అటు పక్కన మా మదర్ ఉన్నారు చూడండి. అండ్ వీళ్ళు వచ్చేసి మా అమ్మ మా బాపు అండి. అందరినీ పిలవలేదు, కొంతమందినే పిలిచాను అన్నట్టు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచాను, మా అన్నయ్య మా వదిన అండి. సో తర్వాత వచ్చేసి మా అక్క మా బావ. సో తను కూడా వీడియోస్ చేస్తూ ఉందండి. మా అక్క మా బావ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా కోడలు, వాళ్ళ హస్బెండ్, మా అల్లుడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి మా అన్న వాళ్ళ కొడుకు కోడలు అన్నట్టు. సో ఇది మా ఫ్యామిలీ. అండ్ ఇతను వచ్చేసి నవీన్ వాళ్ళ మిస్సెస్, అంటే మా బామ్మర్ది, మా సిస్టరు. ఏంటంటే సంధ్య తరఫున ఎవరు రాలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఎవరు రాలేదు. సో ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే ఫ్యామిలీస్ వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అంటే మా కాలనీలో ఉంటారు. అండ్ మా వీడియోస్లో చూస్తుంటే మీకు అర్థమైపోతుందండి, గ్రూప్ వీడియోస్ ఏదైతే పెడతామో అందులో వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకొని మేము ఎక్కడికైనా టూర్కైనా పిక్నిక్ అయినా కలిసి వెళ్తూ ఉంటాము. సో అందుకని చెప్పేసి నేను ఈ ఫంక్షన్ ఏదైతే చేసుకుంటున్నానో ఓన్లీ సోషల్ మీడియా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా పిలవడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు అంతే ఇంపార్టెంట్ కాబట్టి. సో వీళ్ళందరూ కూడా వచ్చి చాలా హల్చల్ చేశారండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము, చాలా బాగా జరిగిందండి. సో వీళ్ళందరి వల్లనే ఇంకొంచెం బాగా ప్రోగ్రామ్కి అట్రాక్షన్ ఇచ్చింది అనుకోండి. తను వచ్చేసి నాగేష్ గారు అండి, ఈ మన గ్రీన్ స్టోరీస్ ఫామ్ హౌస్కి వన్ ఆఫ్ ద పార్ట్నర్ అండి. సో తనే మనకు ఈ ఫామ్ హౌస్ చూపించి ఇక్కడ చేసుకోండి బాగుంటుందని సలహా ఇచ్చారు. అండ్ ఆ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు. అండ్ ఈ వీడియోస్ ఇంత అందంగా ఇంత బాగా చిత్రీకరించింది ఎవరో కాదండి, ఏబీ సినిమాస్ అండి. అంటే మన వీడియో షూట్ కానీ ఏదైనా సరే, నా ప్రోగ్రామ్స్ కానీ నేను ఏదైనా షూట్ కావాలంటే మనకు థంబ్నెయిల్స్ కానీ అన్నీ కూడా మనకు ఏబీ సినిమాస్ నుండే చేస్తారండి. సో వాళ్ళని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఇక మన అన్న వచ్చేసి శ్రీ సాయి ఈవెంట్స్ శంకర్ కర్మన్ఘట్లో ఉంటారు. ఈ మన ఈవెంట్కి కావాల్సిన డీజే కానీ లేకపోతే ఫాగ్ ఎంట్రీస్ ఉంటాయి కదా అవి కానీ, ఈ డెకరేషన్, ఈ బెలూన్ డెకరేషన్, ఇవన్నీ కూడా శంకర్ భయ్య చేసిండు, చాలా బాగా చేస్తాడు. అతని నంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. మీకు మీ ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా కూడా ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. తను వచ్చి క్యాటరింగ్ అండి, ఝాన్సీ క్యాటరర్స్. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు పోయేటప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇదే అండి, ఫుడ్ అయితే ఎక్సలెంట్ అన్నారు. సో అందుకోసం స్పెషల్గా నేను అతన్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ అతని నంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి. చిన్న చిన్న అకేషన్స్కి అన్నిటికి కూడా మనకు సర్వీస్ ఇస్తాడండి. చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. మీరు ఒకసారి ఆ నంబర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా అదిరిపోతుంది అనుకోండి. తను వచ్చేసి మేకోవర్ వీక్షిత అనే పేజీ నుండి శ్రీలత గారండి. సంధ్యకు మేకప్ చేసింది తనే అండి, చాలా బాగుంది కదా. ఏంటంటే కొన్ని డ్యాన్స్ బిట్స్ పెడుతున్నానండి. అంటే ఇక చాలా డ్యాన్స్ బిట్స్ ఉన్నాయి కానీ నేను అన్నీ ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని ఏవైతే ఉన్నాయో అవైతే పెడుతున్నాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. ఈ వ్లాగ్ని ఇంతసేపు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.